దేవరా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్తో అన్ని భాషల్లో మంచి పబ్లిసిటీ చేసుకున్న చిత్ర యూనిట్ ఐపోడ్ ఓపెనింగ్స్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్లో అయితే పాత రికార్డ్స్ అన్ని తిరగరాసేలా దేవర కనిపిస్తోంది. 2 రాష్ట్రాల్లో కూడా టికెట్స్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు ఉండటం కూడా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందే దేవర సంచలన రికార్డ్స్ నెలకొల్పుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడికి ఆళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న దేవరా చిత్రం బాక్సాఫీస్ వద్ద రిలీజ్కి ముందే హంగామా చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కలెక్షన్ల హల్చల్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనాల గురించి ఒకసారి చూద్దాం. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా 6 ఏళ్ల తరువాత సోలో రిలీజ్గా దేవరా వస్తుండటంతో సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు ట్రేడ్ సర్కిల్స్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ మూవీకి రికార్డ్ స్థాయిలో ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా బిజినెస్ జరుగుతోంది. ఈ చిత్రం 182 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకుంది. ఇటీవల ప్రారంభమైన దేవరా అడ్వాన్స్ బుకింగ్కి అభిమానులు పోటెత్తారు. రిలీజ్కి ముందే రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ చిత్రం ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేసుకుంది. ఇంకా 2 రోజులు ఉండగానే ఈ సినిమా కోట్లు కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లో ఇప్పటి వరకు 75% ఆక్యుపెన్సీతో 12 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. వైజాగ్లో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 1 కోటికి పైగా, విజయవాడలో 65 లక్షలు వసూలు చేసింది. ఆంధ్ర, నైజాంలో కలిపి ఈ సినిమా 25 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రీ సేల్గా నమోదు చేసింది. 4 ఇతర రాష్ట్రాల్లో ఈ మూవీకి మంచి బజ్ ఉంది. బెంగళూరులో 3.5 కోట్లు, కర్ణాటక వ్యాప్తంగా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఈ మూవీ ఇండియాలోనే తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ 30 కోట్లకు పైగా వసూలును రాబట్టింది. ఇక ఓవర్సీస్లో 30 కోట్లు రాబట్టింది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ 50 నుంచి 60 లక్షల రూపాయలుగా నమోదైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తాజా అడ్వాన్స్ బుకింగ్ అంచనాల ప్రకారం ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రాల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు సుమారుగా 125 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జోష్ కొనసాగితే ఈ మొత్తం కూడా పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సినిమా రివ్యూ అంటూ వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ అభిమానులకు పిచ్చెక్కేలా ఉంటుందట. సెన్సార్ రివ్యూనే కాదు, పర్సనల్ దేవరా మొదటి ప్రింట్ చూసిన కొందరు ప్రముఖులు కూడా ఇదే విషయాన్ని చెప్తుండటంతో అభిమానులకు మరింత ఊపు తెస్తోంది.